నమస్తే అండి. నమస్తే. రీసెంట్ గా బడ్జెట్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కామన్ మ్యాన్ కి యూజ్ చేసుకున్న అంటే కందిపప్పు కావచ్చు, నూనె కావచ్చు, చిన్న చిన్న కుటుంబాలు వాడుకునే అలాంటి వాటి మీద బడ్జెట్ అనేది ఏ ఎఫెక్ట్ ఏం లేదంటారు. మీ ఒపీనియన్? ఎక్కడ తగ్గించండ్రు? దేని మీద తగ్గించండ్రు? దేని మీద తగ్గించండ్రు రేట్లు? ఒక నూనె ప్యాకెట్ కానీ, ఒక ఉప్పు మీద కానీ, ఒక పప్పు మీద కానీ, సామాన్యులు వాడే వస్తువుల మీద అసలు దేని మీద తగ్గలేదు. బడ్జెట్ అయితే ప్రవేశపెడతారు కానీ సామాన్యులకు ఎక్కడా న్యాయం జరగలేదు. ఇది వాస్తవం. మళ్ళీ ఇంకా దేని మీద తగ్గించండ్రు? లేడీస్ హాస్టల్ పెడతానని అంటారా? పెట్టినప్పుడు మాట్లాడదాం. ఏది పెట్టింది? ఏది పెడతా అని అంటారు. అన్ని సైకిల్ చేస్తానంటారు. అసలు చేసిందే లేదు కదా, చేతల్లో లేదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ మాట్లాడినప్పుడు న్యాయం చేయాలి దేనికైనా. ఇప్పుడు ఒక పక్క తగ్గిస్తానని చెప్తారు, ఒక చేత తగ్గిస్తున్నాం అంటారు, ఒక చేతితో పెంచుతారు ఒక దానికి రేటు. ఇంకా మనకు తగ్గించినట్టు ఎట్టా? మన బతుకులతో ఆడుకున్నట్టే కదా. బడ్జెట్ లో కూడా చాలా వరకు అంటే మధ్య తరగతులకు కూడా ఉపయోగపడే విధంగానే చేసామంటున్నారు. మధ్య తరగతి నాకు దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే, మధ్య తరగతులకి ఉపయోగపడుతుందా పడతలేదా పక్కన పెడితే, ఇది ఉండ వాళ్ళకి అనుకూలంగా వచ్చే వాళ్ళకే ఉపయోగపడుతున్నాయి వీళ్ళు పెట్టే బడ్జెట్లు మాత్రం. మధ్య తరగతి పేద ప్రజలకు మాత్రం ఉపయోగపడతలేదు, ఇది నిజం. పేదవాళ్ళకు మీరు పెట్టే బడ్జెట్లు వాళ్ళ దాకా అందట్లేదు ఏది పెట్టినా కూడా. ఇది సత్యం. మరి ఏం చెప్తారు మోడీ గారు గవర్నమెంట్ కి? మరి ఎవ్రీ ఇయర్ ఇట్లానే అవుతుంది కదా. గవర్నమెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ కి దయచేసి చెబుతున్నాం, ప్రతి ఒక్క దాని మీద బడ్జెట్ తగ్గిస్తున్నా అని చెబుతున్నారు మోడీ గారు. మీరన్నా మాట్లాడి, మీకేం తెలుగు రాదు, నాకేం హిందీ రాదు. నేనైతే తెలుగులో చెబుతున్నా, మీ దాకా అందాలని నేను కోరుకుంటున్నా. దేని మీద చెబుతున్నారు బడ్జెట్ పెడుతున్నాం, పేద ప్రజలను ఆదుకుంటున్నాం అని చెప్పే అన్ని దొంగ కోతలు. ఎక్కడున్న గొంగడు అక్కడే ఉంది. ఎవడు పడాల్సిన కష్టం వాళ్ళే పడుతున్నారు. పేదవాళ్ళని ఆదుకునే నాయకుడు ఇంతవరకు లేడు. ఆదుకుంటున్నాం అని చెబుతారు, 10 చెబుతారు, 10 ఒకటే ఆదుకుంటారు. వాళ్ళకు అనుకూలమయ్యే వాళ్ళు చేసుకుంటారు. అందుకని దయచేసి మీరన్నా మేలుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం మా పేద ప్రజలకి.